पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. క్రిందటి వారం 27వ శ్లోకం, ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. యోగి అన్నప్పుడు ఇక్కడ ధ్యానయోగి. ధ్యానయోగి అంటే ముందు జ్ఞానం తెలిస్తే తర్వాత ధ్యానం అనేటటువంటిది ఏ విధంగా చేయాలి అనేది తెలుస్తుంది. జ్ఞానం అవగాహన లేనప్పుడు, అజ్ఞానం పోగొట్టుకోనప్పుడు ధ్యానం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. చాలామంది ఏంటంటే, మేము ధ్యానం చేస్తున్నామండి, ఒక బాగానే మంచి స్థితిలోకి వెళ్ళాము, మాకు అక్కడేమి జ్ఞానం నేర్పటం లేదు అని అంటూ ఉంటారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. జ్ఞానబోధ అవగాహన చేసుకున్నప్పుడే అసలు దేన్ని ధ్యానించాలి అని ఆలోచన ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. సరే, ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ప్రశాంత మనసం. ముందు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అన్నప్పుడు ఆ మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. దానికోసమని ఏం చెప్తున్నారు అంటే, కల్మషం అన్నది ముందు పోవాలి అన్నారు. కల్మషము అంటే ఏంటి? అజ్ఞానం. ఇది తమో గుణానికి సంబంధమైనటువంటిది. అంటే తమో గుణం నుంచి నువ్వు బయటపడాలి. రెండో విషయం ఏం చెప్పారు? శాంత రజసం. రజోగుణం నుంచి బయటపడాలి. రజో రాగాత్మకం అంటారు. అంటే ఈ రజోగుణం అనేటటువంటిది నిన్ను రాగంలో కూరుకుపోయేలాగా చేసి, రాగంతో పాటే ద్వేషము ఉంటుంది. రాగద్వేషాలతో పాటు కామక్రోధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కామక్రోధ, లోభ, మోహ, మదమత్సరాలన్నీ కూడా ఈ రజోగుణానికి సంబంధమైనటువంటివి. కాబట్టి తమోగుణం నుంచి బయటపడటం అంటే, తమోగుణం అంటే ఏంటి? అజ్ఞానము. ఏది అజ్ఞానము? నువ్వు దేహం అనుకోవటమే అజ్ఞానము. కాబట్టి నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపం అని నిశ్చయం చేసుకోవటము. ఆపై రజోగుణం నుంచి బయటపడటం అంటే రాగద్వేషాల నుంచి బయటపడాలి. ఈ విధంగా బయటపడ్డప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది. మనస్సు నిర్మలమైనప్పుడు నువ్వు
సాత్విక సుఖాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి వీలవుతుంది. ఆ సాత్విక సుఖము అనేటటువంటిది ఎప్పుడైతే నీకు అనుభవం అవుతుందో అప్పుడు బ్రహ్మభూతం అంటే నీవు దేహం కాదు, ఆత్మస్వరూపానివి, సుఖస్వరూపానివి అనేటటువంటిది గ్రహించగలుగుతావు. ఈ సుఖం అనేటటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు, యథార్థంగా సుఖస్వరూపమే నేనై ఉన్నాను. ఈ తమోగుణము, ఈ రజోగుణము పోగొట్టుకున్నప్పుడు సుఖస్వరూపంగా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను అని నీవు తెలుసుకోగలుగుతావు. ఈ సుఖం అనేటటువంటిది ఎటువంటిది అంటే ఉత్తమమైనటువంటి సుఖం. ఉత్తమమైనటువంటిది అంటే దీనికన్నా మించినటువంటి సుఖం అన్నది ఏదీ లేదు. ఇప్పుడు మనం బాహ్యమైనటువంటి వస్తువుల ద్వారా సుఖాన్ని పొందుతున్నాము అనుకుంటాం. బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో, అలాగే వ్యక్తులు, వీటి నుంచి సుఖాన్ని పొందుతున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సుఖము అనేటటువంటిది, ఈ బాహ్యమైనటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి సుఖము అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది, ఆపై అది దుఃఖాన్ని కలిగించేటటువంటిదే. కాబట్టి యథార్థమైనటువంటి సుఖాన్ని నీవు పొందాలి అని అనుకున్నప్పుడు అది బాహ్యమైనటువంటి వస్తువుల నుండి వచ్చేటటువంటిది కాదు, నీ స్వరూపమే అయి ఉంది అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్పింది కదా. శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్పారు. ఇక్కడ ఈ విధంగా నీవు తమోగుణం నుంచి, రజోగుణం నుంచి బయటపడి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే నీ స్వరూపం యొక్క సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని నీవు అనుభవంగా తెలుసుకోగలుగుతావు. నీవు సుఖస్వరూపం అనేటటువంటిది తెలుసుకోగలుగుతావు. సుఖస్వరూపం అంటే ఆనందస్వరూపమని, శాంతస్వరూపము, అనంత స్వరూపము, ఏ వెలితి లేనటువంటి సంతృప్తి స్వరూపమే నీవు అనేటటువంటిది నీవు గ్రహించగలుగుతావు. ఇది మనం క్రిందటి వారం మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు 28వ శ్లోకం దగ్గర నుంచి కొన్ని శ్లోకాలు అవగాహన చేసుకుందాం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మన తండ్రి మనకు చెప్తున్నారు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆద్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆద్యంతం సుఖమశ్నుతే. ఈ శ్లోకం కూడా క్రిందటి వారం మనం మాట్లాడుకున్నటువంటి 27వ శ్లోకంలాగానే చెప్తున్నారు, కొద్ది భేదంతో. ఇక్కడ కూడా విగత కల్మష అన్నారు, కల్మషం. ఇక్కడ కల్మష అన్న మాటకును 27వ శ్లోకంలో కల్మష అన్న మాటకును కొంచెం తేడా ఉంది. కల్మషము అన్నప్పుడు మాలిన్యము. ఏ మాలిన్యము ఇక్కడ అని మనం ఆలోచించినట్లయితే విపరీత భావన అనేటటువంటిది మనకు భగవత్పాదులు వారు చెబుతున్నారు. ఇక్కడ క్రిందటి శ్లోకంలో కల్మషము అంటే అది తమో గుణము, అజ్ఞానము. ఇక్కడ కల్మషము అన్నప్పుడు విపరీత భావన. అజ్ఞానం అన్నది ఏ విధంగా పోతుంది? జ్ఞానబోధ వల్ల అజ్ఞానం పోతుంది. జ్ఞానబోధ వల్ల అజ్ఞానం పోతుంది. శ్రద్ధగా శ్రవణం చేసి మననం చేసినట్లయితే అజ్ఞానం అన్నది పోతుంది.
నేను దేహం కాదు, ఆత్మస్వరూపము అనేటటువంటి ఒక నిశ్చయ జ్ఞానం ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. ఆ విధంగా అజ్ఞానం పోగొట్టుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే శ్రద్ధగా శ్రవణం చేయటం అనేటటువంటిది. శ్రద్ధగా శ్రవణం చేసినటువంటి విషయం ఏదైతే ఉందో, శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని మననం చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేణా బుద్ధిలో స్థిరపడుతుంది. ఏది స్థిరపడుతుంది? నేను ఆత్మస్వరూపాన్ని, ఈ నాశనమయ్యేటటువంటి దేహం నేను కాదు, నేను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, చావు పుట్టుకలు లేనటువంటి వాణ్ణి, కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి వాణ్ణి, నిత్య ఆనంద స్వరూపాన్ని, శాంత స్వరూపాన్ని, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అని లోపల బుద్ధిలో నిశ్చయం చేసుకోవటానికి వీలవుతుందన్నమాట. అయితే తర్వాత నీకు ఈ జ్ఞానం వల్ల జ్ఞాన ఫలాలు అనుభవంలోకి రావాలి. ఏదైనా ఒకటి మనం పొందితే దాని తాలూకు ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం అన్నది మనకు అనుభవానికి రావాలి. ఆ ఫలం అనుభవానికి రావటం లేదు అంటే ఏదో తేడా ఉందన్నమాట. ఇది ఎలాంటిదంటే, పైన మనం నీళ్ళన్నీ ఓ ట్యాంకులో నిల్వ పెట్టుకుంటాం. నిల్వ పెట్టుకున్న తర్వాత మనం అవసరాన్ని బట్టి ఆ నీళ్లను క్రింద వాడుకుంటూ ఉంటాం. మనం వెళ్ళి ఆ ట్యాప్ తిప్పామనుకోండి, ట్యాప్ తిప్పినప్పుడు నీళ్లు రావటం లేదంటే దాని అర్థం ఏమిటి? పైన ట్యాంకులో నీళ్లు అయిపోయినాయి అన్నది. మనం పైకెళ్ళి చూస్తే ట్యాంకులో నిండుగా నీళ్లు ఉన్నాయి, కానీ మన ట్యాప్లో ఉంచి నీళ్లు రావటం లేదు. ఏమై ఉంటుంది? మధ్యలో ఏదో అడ్డుపడింది. అడ్డుపడటం వల్ల మన ట్యాప్ నుంచి మన బకెట్లోకి నీళ్లు రావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ మధ్యలో ఎక్కడ అడ్డుపడిందో, ఏది అడ్డుపడిందో ఆ అడ్డు తొలగించినట్లయితే ధారాళంగా నీళ్లు మన బకెట్లోకి ఫ్రీగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఏంటంటే, ఆ ట్యాంకులో నిండుగా నీళ్లున్నాయి అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ దేంతో పోలుస్తున్నామంటే జ్ఞానంతో పోలుస్తున్నాం. జ్ఞానం అనేటటువంటిది ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత ఇప్పటి వరకు శ్రద్ధగా శ్రవణం చేసినటువంటి ప్రతి వాళ్లకు కూడా ఈ జ్ఞానం అనేటటువంటిది అవగాహన ఉంది. ఏది? నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపము అనేటటువంటి అవగాహన ఖచ్చితంగా ఏర్పడి తీరుతుంది. ఎందుకంటే 2వ అధ్యాయంలో నుంచి మన తండ్రి ఇదే విషయాన్ని పదే గోడకి గట్టిగా మేకొట్టినట్లుగా చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా నేను ఆత్మస్వరూపాన్ని, నేను దేహం కాదు అనేటటువంటిది అందరికీ కూడా అనుభవం అవుతుంది. అయితే ఈ జ్ఞాన ఫలాలు మనకు అందటం లేదు. జ్ఞానఫలం అంటే ఏమిటి? ఇక్కడ మనం చూసినట్లయితే 27వ శ్లోకంలో సుఖం ఉత్తమం, ఆ ఉత్తమమైనటువంటి సుఖం మన స్వరూపమే అని, ఆ సుఖానుభూతి అనేటటువంటిది ఈ జ్ఞానం యొక్క ఫలము. అంటే జ్ఞానం యొక్క ఫలం అంటే జ్ఞానం వేరుగా సుఖం వేరుగా ఉందా అంటే కాదు, జ్ఞానమే సుఖస్వరూపమై ఉంది. నిజానికి ఆ రెండు కూడా వేరు కాదు. కాకపోతే అక్కడ నీకు అది ఫల రూపంలోకి రావటం లేదన్నమాట. ట్యాంకులో ఉన్నటువంటి నీళ్లు, మన ట్యాప్లో కిందకి వచ్చేటటువంటి నీళ్లు ఒక్కటే, వేరు కాదు నిజానికి. కానీ మధ్యలో ఏదో అడ్డుపడుతుందన్నమాట. అంటే నేను ఆత్మస్వరూపము అనేటటువంటిది నీకు లోపల బుద్ధిలో ఖచ్చితంగా నిశ్చయమై ఉంటే ఉత్తమమైనటువంటి సుఖస్వరూపంగా నువ్వు ఉండాలి ఎప్పుడు. అంటే
ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీవు శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, సుఖస్వరూపంగా నిన్ను నువ్వు చూసుకుంటూ అక్కడ ఏది చేయాలో ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. ఇది జరుగుతుందా లేదా అన్నది. ఇది జరగటం లేదు అంటే ఈ జ్ఞానం అనేటటువంటిది నీకు ఉపయోగపడేటటువంటి రీతిలోకి రావటం లేదు. అంటే ట్యాంకులో నీళ్లు ఉన్నాయి కానీ బకెట్లోకి రావటం లేదు, మధ్యలో ఏదో అడ్డుపడుతుందన్నమాట. ఆ అడ్డు తొలగించాలి. ఇప్పుడు ఏది అడ్డుపడుతుంది ఇక్కడ? కల్మషము. ఆ కల్మషాన్ని భగవత్పాదుల వారు ఏమంటున్నారంటే విపరీత భావన అంటున్నారు. ఈ విపరీత భావన అనేటటువంటిది ఏంటంటే ఇదేం కొత్త మాట కాదు. నేను దేహము అనేటటువంటి భావనే. నువ్వు ఆత్మస్వరూపమని నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా నేను దేహము అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన నిన్ను వదలటం లేదు. దాంతోపాటుగా నేను దేహము అనుకున్నప్పుడు అహంకారము, దాంతోపాటు మమకారం. ఈ అహంకార మమకారాలు రాగద్వేషాలకు కారణమవుతున్నాయి. రాగద్వేషాలు కామక్రోధాలకు కారణమవుతున్నాయి. కామక్రోధాలు కర్మలకు కారణమవుతున్నాయి. కర్మలే రేపు జన్మలకు కారణమవుతున్నాయి. మరి ఇప్పుడు జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఉంది కానీ మర్చిపోతున్నాం. అహంకార మమకారాలు వచ్చి కూర్చుంటున్నాయి, రాగద్వేషాలు వచ్చి కూర్చుంటున్నాయి. ఈ అరిషడ్ వర్గాలు అంటారు చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు. ఈ అసుర సంపద ఏదైతే ఉందో ఇదంతా కూడా వచ్చి కూర్చుంటుంది. ఎందుకు వచ్చి కూర్చుంటుంది? భగవద్గీత ఇవన్నీ వదులుకో, ఇవన్నీ కూడా నీకు సంబంధమైనటువంటివి కాదు. నువ్వు ఆత్మస్వరూపానివి, నీవు నిత్యుడవై ఉన్నావు, శుద్ధమై ఉన్నావు, నిర్మలమై ఉన్నావు, నిశ్చలమై ఉన్నావు, ఆనందస్వరూపమై ఉన్నావు, శాంతస్వరూపమై ఉన్నావు, అచరుడవై ఉన్నావు, సనాతనుడవై ఉన్నావు. ఇన్ని రకాలుగా ఇంతగా చెప్పినప్పటికీ కూడా మన అలవాటు పోవటం లేదు. అలవాటు వల్ల ఏర్పరచుకుంటున్నటువంటి, అలవాటు వల్ల వస్తున్నటువంటి పాత అలవాటు ఏది? నేను దేహము, అహంకారం, దాంతోపాటు మమకారం. ఈ అలవాటు అనేటటువంటిది పోవటం లేదు. ఈ అలవాటు పోవాలి. ఈ అలవాటు కనుక నువ్వు పోగొట్టుకోగలిగితే ఏ విధంగా పోగొట్టుకోవాలి? సదాత్మానం యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. ఇదే నిధిధ్యాసన అనబడుతుంది. అసలు మనం చూసినట్లయితే వేదాంత ధ్యానంలో ఈ విపరీత భావన, అలవాటు ప్రకారంగా వచ్చేటటువంటి ఆలోచనలు, ఆపై అలవాటు ప్రకారంగా నీవు స్పందించేటటువంటి తీరు, వీటిని పోగొట్టుకోవటానికే ధ్యానం అన్నది అవసరము అనేది పెద్దలు చెప్తున్నారు. అందుకోసమే నిధిధ్యాసన. ఇది రెండు రకాలు. కూర్చుని చేసేటటువంటిది ఒకటి, నిరంతరము కూడా ఏ దృష్టితో ఉండాలో ఆ దృష్టితో ఉండేటటువంటిది. ఏ దృష్టితో ఉండాలి? నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. భగవత్పాదుల వారు చెప్పారు కదా మనకు నిర్వాణ షట్కంలో, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఎప్పుడు కూడా అది గుర్తు చేసుకుంటూ నేను ఇది కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అని దానికి తగిన విధంగా నీ ఆలోచన ధోరణి ఉండాలి. ఆలోచన ధోరణిలో ఆ మార్పు నువ్వు చేసుకోగలిగితే అది మాటల్లోకి చేతల్లోకి కూడా వస్తుంది. అది మాటల్లోకి చేతల్లోకి వస్తే అప్పుడు నీకు కొత్త సంస్కారం అన్నది ఏర్పడుతుంది. లేనప్పుడు ఆ పాత సంస్కారం ఏదైతే ఉందో, పాత వాసన ఏదైతే ఉందో, పాత అలవాటు ఏదైతే ఉందో దాన్ని నువ్వు పోగొట్టుకోవటం అనేటటువంటిది సాధ్యం కాదు. దాన్ని నువ్వు పోగొట్టుకోవటం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం.
దీనికి ఏం చేయాలి అంటే సరైనటువంటి సమయాన్ని దీనికి కేటాయించుకోవాలి అంతే. కూర్చుని సరైనటువంటి సమయాన్ని కేటాయించుకొని నీ లక్షణాలను నువ్వు స్మరించుకుంటూ ఉండాలి. ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను పదే 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 గుర్తు చేసుకుంటూ అలాంటి నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండాలి. అలాగే కూర్చుని చేసేటటువంటి ఆ ధ్యానం తర్వాత నీ నిత్య జీవితంలో నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా, ప్రతి సందర్భంలోనూ కూడా భగవద్గీతలో చెప్తారు, తస్మాత్ సర్వేషు కాలేషు అని. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా 5వ అధ్యాయంలో కూడా మనకు చెప్తారు. ఏమని? పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిగ్రన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాటన్నిటిలోనూ కూడా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ కర్మ చేయనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్లుగా నీ మాటలు కూడా మారాలి. దానికి తగ్గట్లుగా నీ చేతలు కూడా మారాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇలా ఒక మార్పు నువ్వు చేసుకున్నప్పుడే ఏమవుతుంది? సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆత్యంతం సుఖమస్నుతే. ఆత్యంతం అపరిమితమైనటువంటి నీ స్వరూపానికి సంబంధమైనటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం నీవు గమనించుకోగలుగుతావు. నీ స్వరూపానికి సంబంధమైనటువంటి సుఖాన్ని నీవు గమనించుకోగలుగుతావు. నేను అపరిమితమైనటువంటి సుఖస్వరూపాన్ని, ఈ సుఖం అనేటటువంటిది ఏదో ఒక వస్తువు వల్ల వచ్చినటువంటిది కాదు, ఒక సందర్భంలో వచ్చినటువంటిది కాదు, ఒక పరిస్థితి వల్ల వచ్చినటువంటిది కాదు, ఒకరి వల్ల వచ్చినటువంటిది కాదు. దేంతోనూ సంబంధం లేకుండా నా పాటికి నేను సుఖస్వరూపమై ఉన్నాను అని ఆ విధంగా నిన్ను నీవు గమనించుకోగలుగుతావు. ఇక మిగతా విషయాలు, బాహ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. సుఖం అన్నప్పుడు ఇక్కడ కేవలము సుఖము అంటే అలా కాదు. ఆనందము, తృప్తి, శాంతి, సంతోషము ఇవన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి విషయాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఒక్కసారి యథార్థమైనటువంటి నీ స్వరూపం యొక్క సుఖాన్ని నీవు తెలుసుకోగలిగితే, బాగా అర్థం చేసుకోండి, నేను సుఖస్వరూపాన్ని, దేంతోనూ సంబంధం లేకుండా, అంటే నేను ఆనంద స్వరూపాన్ని, నేను శాంత స్వరూపాన్ని, దేంతోనూ కూడా సంబంధం లేకుండా అనేది నీవు తెలుసుకుని పాత అలవాట్లు వదిలిపెట్టేసినట్లయితే, పాత భావన ఏదైతే ఉందో ఆ భావన వదిలిపెట్టినట్లయితే, ఆ అలవాటు వదిలిపెట్టేసినట్లయితే, నేను దేహము అనుకుంటూ అహంకార మమకారాలతో కూడినటువంటి ఆలోచనలు, అహంకార మమకారాలతో కూడినటువంటి పనులు, ఇవన్నీ కూడా నువ్వు వదిలేసేసి నిరంతరము కూడా నీ మీద దృష్టి ఉంచుకున్నట్లయితే, యుంజన్నేవం సదా ఆత్మానం అంటున్నారు. సదా అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ నీ మీద నీ దృష్టి ఉంచుకుంటూ ఆ విధంగా నీవు ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఆత్యంతం సుఖమస్నుతే బ్రహ్మ సంస్పర్శం. బ్రహ్మ సంస్పర్శం అంటే ఆ బ్రహ్మానందం యొక్క అనుభవము పొందుతావు అనేటటువంటిది ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. కానీ పొందటం అనేటటువంటిది కాదు, ఆ బ్రహ్మానంద స్వరూపమే నీవు అని తెలుసుకోగలుగుతావు. బ్రహ్మానంద స్వరూపమే, సుఖస్వరూపమే నీవు అనేటటువంటిది తెలుసుకోగలుగుతావు. అప్పుడు బాహ్యమైనటువంటి విషయాల వల్ల వచ్చేటటువంటి ఆనందం అనేది ఒకటి ఉండనే ఉంటుంది. బాహ్యమైనటువంటి విషయాలు, కొన్ని విషయాలు నీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండవచ్చు, కొన్ని విషయాలు నీకు సుఖాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. అయితే వాటి కోసమని నువ్వు ఎక్కువ ఆశపడవన్నమాట.
అవి కూడా వస్తూ ఉంటాయి, సరే మంచిదే వస్తున్నాయి, ఆ సుఖం కూడా వచ్చి నీ సుఖంతో పాటు కలిసిపోతూ ఉంది. ఆ సుఖాలు, వాటి వల్ల వచ్చేటటువంటి శాంతి సంతోషాలు వచ్చినా రాకపోయినా నీవు సుఖస్వరూపంగానే ఎప్పుడూ కూడా నువ్వు ఉండటం అనేటటువంటిది నీకు స్థిరపడితే, ఎప్పుడు కూడా ఉండటం అనేటటువంటిది నీకు స్థిరపడితే నీవు సరైనటువంటి యోగి అనబడతావు, సరైనటువంటి ధ్యాన యోగి అనబడతావు. అలా కాకుండా నేనేదో కూర్చున్నప్పుడే నాకు ఆనందం కలుగుతుంది, నేను కూర్చున్నప్పుడే నాకు శాంతి కలుగుతుంది, మళ్ళీ లేచిన తర్వాత నాకు అశాంతి కలుగుతుంది, అలజడి కలుగుతుంది, వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది, వీళ్ళని చూస్తే కోపం వస్తుంది, వాళ్ళని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది, ఈ లోకమంతా చెడిపోయినట్టుగా నాకు కనపడుతుంది, నేను ఒక్కడనే బాగున్నట్టుగా నాకు కనపడుతుంది అని ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే అది సరైనటువంటి ధ్యానం కాదు, నీకు ఇంకా అజ్ఞానం అన్నది పోలేదు, నీకు ఇంకా అజ్ఞానం అనేటటువంటిది పోలేదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా పాత అలవాటు ప్రకారంగానే మనం ప్రవర్తిస్తున్నామా, పాత అలవాటు ప్రకారంగానే మన ఆలోచనలు ఉన్నాయా, లేక శాస్త్రం ప్రకారంగా బోధ ప్రకారంగా మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు మార్చుకోగలిగామా లేదా? అలాగే ఈ బాహ్యమైనటువంటి ఈ సుఖశాంతుల కోసం మనం వెంపర్లాడుతున్నామా, లేక అవన్నీ వచ్చినా రాకపోయినా నాకే ఇబ్బంది లేదు, నేనెప్పుడు కూడా శాంతస్వరూపమే, నేనెప్పుడు కూడా ఆనంద స్వరూపమే అని సుఖస్వరూపంగా, శాంతస్వరూపంగా నిన్ను నువ్వు చూసుకుంటూ నువ్వు ఉండగలుగుతున్నావా లేదా? ఈ రెండూ కూడా గీటురాళ్ళు లాంటివి. ఈ గీటురాళ్ళు పట్టుకుని కూర్చుంటే నీవు ఏ విధంగా ఉన్నావు, సరైనటువంటి జ్ఞానం స్థిరపరచుకున్నావా లేదా అనేది నువ్వు తెలుసుకోవచ్చు. అలాగే ఆ జ్ఞానం అనేటటువంటిది అనుభవంగా మారుతుందా లేదా అనేది నువ్వు తెలుసుకోవచ్చు. అందుకు ఈ శ్లోకం మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అర్థం చేసుకుని ఆ విధంగా మిమ్మల్ని మీరు చూసుకున్నట్లయితే సాధనలో ముందుకెళ్ళటానికి వీలవుతుంది. తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. ఇక్కడ నుంచి ఒక 3-4 శ్లోకాలు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు మన తండ్రి. జ్ఞానము అంటే నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనేది. ముందుగా మొదటి మెట్టు మీద ఏం తెలుసుకుంటారు అంటే నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. శ్రీమద్ భగవద్గీతలో కూడా సాంఖ్యయోగంలో మనకు ముందు ఏం చెప్పారు? అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత అని చెప్పారు. అంటే ఈ దేహం నాశనమైపోయేటటువంటిదే, నశించేటటువంటిదే, నేను నాశనం కానటువంటి ఆత్మస్వరూపాన్ని అని చెప్పారు. ఆత్మస్వరూపంగా నీకు ఏ ఆకారము కూడా లేనే లేదు, నీవు నిరాకారమై ఉన్నావు, నిత్యమై ఉన్నావు, శాశ్వతమై ఉన్నావు, నిత్య సత్య స్వరూపమై ఉన్నావు, సచ్చిత్ ఆనంద స్వరూపమై ఉన్నావు. అంటే ఈ మొదటి మెట్టు మీద మొదటిసారిగా నీవేమర్థం చేసుకుంటున్నావు? నేను అంటే ఈ దేహం కాదు, నేను అంటే ఈ దేహంలో ఉన్న
ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకుంటున్నావు. ఆత్మబోధలో ఇది మొదటి మెట్టు. నేను అంటే ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అనేది. అక్కడి నుంచి రెండో మెట్టు ఏంటంటే ఆత్మస్వరూపంగా నేను ఈ దేహానికి పరిమితమై లేను, అన్ని దేహాల్లోనూ కూడా ఆత్మస్వరూపంగా ఉన్నాను. అన్ని దేహాల్లోనూ కూడా ఆత్మస్వరూపంగా ఉన్నాను. కేవలము ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మనే కాదు నేను, ఈ దేహంలో ఉన్న ఆత్మనే కాదు, అన్ని దేహాల్లోనూ ఉన్న ఆత్మను నేను. అన్ని దేహాల్లోనూ కూడా నేను అనేటటువంటి స్ఫురణ రూపంలోనే ఉన్నాను. అన్ని దేహాల్లోనూ కూడా నిరాకారమై, నిరంజనమై, నిర్మలమై, శాశ్వతమై, అనంతమై ఉన్నాను. ఇది రెండవ మెట్టు. ముందు ఈ దేహంలో ఉన్న ఆత్మను అనేది స్థిరపరచుకోవాలి. రెండవది దేహానికి పరిమితంగా కాకుండా అన్ని దేహాల్లోనూ ఉన్న ఆత్మను నేను అనేది తెలుసుకోవాలి, అది కూడా స్థిరపరచుకోవాలి. మూడవది ఏంటంటే కేవలము దేహాల్లో ఉండటం అనేటటువంటిదే కాదు, ఈ దేహాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి. దేహాల్లోనే ఉండటం అన్నది కాదు, దేహాల్లోనూ దేహాలకు బయట కూడా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను. ఇది మూడవ మెట్టు అన్నమాట. ఈ మూడు కూడా బాగా స్థిరపరచుకోవాలి. ఈ మూడు స్థిరపరచుకున్నట్లయితే నీవు అజ్ఞానం నుండి బయటపడటానికి వీలవుతుంది. దేహంలోనూ దేహం బయట కూడాను. అంటే ఈ దేహాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఈ దేహాలే కాదు, నిజానికి ఈ చరాచర సృష్టి అంతా కూడా ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. ఈ చరాచర సృష్టి అంతా కూడా ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. నేను వీటిలో ఉన్నాను. నేను వీటిలో, ఈ దేహాల్లో నేను ఉన్నాను. అలాగే ఈ దేహాలు, ఈ చరాచర ప్రకృతి ఇదంతా కూడా నాలో ఉంది. వాటిల్లో ఉన్నాను, అవి నాలో ఉన్నాయి అనేటటువంటిది ఇది బాగా స్థిరపరచుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థమాత్మానం, అన్ని జీవులలోనూ కూడా నేను ఆత్మగా ఉన్నాను. అలాగే అన్ని జీవులు కూడా ఆత్మస్వరూపమైనటువంటి నాలోనే ఉన్నాయి. అన్ని జీవులలోనూ నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను. అలాగే అన్ని జీవులు కూడా ఆత్మస్వరూపమైనటువంటి నిరాకార స్వరూపమైనటువంటి నాలోనే ఉన్నాయి. ఇక్కడ అన్ని జీవులలోనూ ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటి అంటే, నిజానికి జీవుల్లో అంటే ఎక్కడ ఉన్నట్లు? పేగుల్లోనా, లేకపోతే ఊపిరితిత్తుల్లోనా, లేకపోతే గుండెలోనా, రక్తనాళాల్లోనా? ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడల్లానా? లేదా పోనీ ఒక అవయవంగానా? అన్ని జీవుల్లోనూ కూడా నేను ఆత్మగా ఉన్నాను అంటే ఏదైనా ఒక అవయవంగా ఉన్నట్లా? ఒక అవయవంగా ఉన్నట్లుగా కాదు. ఎందుకని? ఆత్మ నిరాకారం అనేటటువంటిది మనం 2వ అధ్యాయం నుంచి తెలుసుకుంటూ వచ్చాం. నిరాకారమైనటువంటి ఆత్మ సర్వము కూడా లోపల దేహమంతా కూడా వ్యాపించి ఉంది. అలాగే దేహం బయట కూడా వ్యాపించి ఉంది. మరి నిజానికి ఈ దేహం ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇప్పుడు ఈ దేహం అన్నది కూడా నిజానికి ఆత్మ కన్నా వేరుగా లేనే లేదు. ఆత్మగా వేరుగా లేనే లేదు. ప్రతి కణంలోనూ కూడా లోపల బయట స్వరూపత కూడా అంతా కూడా ఆత్మే. ఆత్మ కాక మరేది కూడా లేనే లేదు.
సరే, ఈ దృష్టి ఏర్పరచుకుని మనం ఎప్పుడూ కూడా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. యోగయుక్తాత్మ. యోగయుక్తాత్మ అంటే నీవు ధ్యానం చేయాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఈక్షతే, ఈ చూపు నువ్వు ఏర్పరచుకోవాలి. ఏ చూపు ఏర్పరచుకోవాలి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. అన్ని జీవులలోనూ కూడా నేను ఆత్మనై ఉన్నాను, అలాగే అన్ని జీవులు కూడా ఆత్మస్వరూపమైనటువంటి నాలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు దేన్ని చూసినప్పటికీ, ఎవరిని చూసినప్పటికీ కూడా నీకు ఏది గుర్తు రావాలి? ఆత్మగా నిరాకార స్వరూపమైనటువంటి నీకు గుర్తు రావాలి. నిరాకార స్వరూపమైనటువంటి నీకు గుర్తు రావాలి. ఆ విధంగా గనక నీవు గుర్తుకు వచ్చినట్లయితే అది ఏమంటున్నారు అంటే సమదర్శనము అంటున్నారు. ఈ సమదర్శనము అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెప్పారు కదా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేశ పండిత సమదర్శిన. అంటే అక్కడ ఏం తెలుసుకున్నాము మనం? అక్కడ విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, కుక్క మాంసం వండుకు తినేటటువంటి చండాలుడు, వీళ్ళని చూసినప్పుడు ఆత్మజ్ఞాని ఏ దృష్టితో ఉంటాడట? సమదర్శిన, సమమైనటువంటి దాన్ని దర్శిస్తూ ఉంటాడట. ఏమిటి సమమైనటువంటిది? మారినటువంటిది ఏదో అది సమమైనటువంటిది. మారేటటువంటిది ఎప్పుడు కూడా సమము అనబడదు, మారుతూ ఉంటుంది కదా, హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి కదా. కాబట్టి నిరంతరము కూడా ఆత్మనే చూస్తూ ఉంటాడు. మరి రూపాలు కనపడవా? రూపాలు కనపడతాయి. ఆ రూపాలకు ఆధారమైనటువంటి ఆత్మను దృష్టిలో ఉంచుకోవటం అనేది జరుగుతుంది. లోపల మనస్సులో ఈ మనోనేత్రంతో అంటే జ్ఞాన నేత్రంతో చూడటం అనేది కుదురుతుంది. జ్ఞాన దృష్టితో చూడటం అనేది కుదురుతుంది. ఏమిటి జ్ఞాన దృష్టి? ఆయా దేహాలకు కూడా ఆధారమైనటువంటిది ఆత్మే. ఆత్మ కాక మరేది కాదు. ఆ ఆత్మ ఏదో కాదు, నేను ఆత్మస్వరూపమై ఉన్నాను. ఆ దేహాలకు బయట ఉన్నది ఆత్మస్వరూపమైన నేనే, దేహాల్లో ఉన్నది ఆత్మస్వరూపమైన నేనే. ఇప్పుడు ఇన్ని దేహాలు ఇక్కడ ఉన్నాయి కదా, ప్రతి దేహంలోనూ కూడా నేను ఆత్మస్వరూపము అనేటటువంటి ఆ స్ఫురణే కదా ఉంది. ప్రతి దేహంలోనూ కూడా నేను అంటే ఒక దేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించబాకండి. దేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నప్పుడు మీకు అర్థం కాదు. నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపమైన నేనే కదా అన్ని దేహాల్లోనూ కూడా నిరాకారమై ఉన్నాను. అన్ని దేహాల్లోనూ కూడా నేను అనేటటువంటి స్ఫురణగానే కదా ఉన్నది నేను. అలాంటి నేను దేహాలకు పరిమితమై లేను. దేహాలు కూడా నాలోనే ఉన్నాయి. దేహాలకు బయట ఉన్నది నేనే, దేహాల లోపల ఉన్నది కూడా నేనే అయి ఉన్నాను. ఈ దృష్టి ఏర్పరచుకుని ఉన్నట్లయితే ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఇది మనము ఉదాహరణ కూడా అక్కడ చెప్పుకున్నాము. ఒక బంగారపు ఆభరణాలు అమ్మేటటువంటి దగ్గరకు వెళ్ళి మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ఆభరణాలు మనకు కనబడుతూ ఉంటాయి. గాజులని, తర్వాత నెక్లెస్లని, వడ్లాణమని, ఏదో చెవులకు పోగులని, ఇలాంటివి రకరకాల పేర్లు ఉంటాయి. గొలుసులు ఏవో ఉంటాయి కదా. అవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆకృతులతో అంటే రూపాలతో ఆ పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా బంగారమే. బంగారం కాక మరి ఏది కూడా లేనే లేదు. కేవలము బంగారం మాత్రమే ఉంది. అలాంటి షాప్లోకి మనం వెళ్ళి అన్నిటినీ చూస్తూ
ఇది బంగారమే కదా, ఇది బంగారమే కదా, ఇది బంగారమే కదా, ఈ వస్తువు కూడా బంగారమే కదా, ఇక్కడ ఇలా కనపడేది బంగారమే కదా, ఇలా మెరుస్తూ కనపడేటటువంటిది బంగారమే కదా, ఈ ఆకారంలో ఉన్నది బంగారమే కదా, బంగారం కాక ఏం లేదు, ఉన్నదంతా బంగారమే అని మనం అనుకున్నప్పుడు, కేవలము బంగారాన్నే మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు దేని పట్ల కూడా రాగద్వేషాలు కలగవు, దేని పట్ల కూడా కామక్రోధాలు కలగవు. మనసు ఒక సమస్థితిలో ఉండటానికి వీలవుతుంది. కాబట్టి మనసు ఒక సమస్థితిలో ఉండాలి అని అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ఈ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సమదర్శనము అనబడుతుంది. ఈ సమదర్శనం అనేటటువంటిది కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నీవు ఆత్మస్వరూపానివి, దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి. దేహంలోనే ఉన్న ఆత్మవు కాదు, దేహం బయట కూడా నీవు ఆత్మవై ఉన్నావు. అలాగే అన్ని దేహాల్లోనూ ఉన్నది కూడా నేను నేను అనబడేటటువంటి నువ్వే. ఇది లోపలికి బాగా స్థిరపడిపోవాలన్నమాట. కాంక్రీట్ కన్నా గట్టిగా అయిపోవాలి. ఎప్పుడు ఇది పోనే పోకూడదన్నమాట. అంతగా లోపల ఇది నీకు ఇంకిపోతే అప్పుడు నువ్వు నీ అలవాటు ప్రకారంగా నువ్వు చేసే ఆలోచనల నుంచి బయటపడటానికి వీలవుతుంది. విగత కల్మష, ఆ కల్మషం నుంచి నువ్వు బయటపడటానికి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఎప్పుడు కూడా నిరంతరము నిన్ను నీవు గమనించుకుంటూ ఉండాలి. ఏ విధంగా గమనించుకోవాలి? ఆత్మస్వరూపంగా గమనించుకోవాలన్నమాట. అంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ కన్నా భిన్నమైనది మరి ఏది కూడా లేదు. ఆత్మ ఏదో కాదు, అది యథార్థమైనటువంటి నేనే. దేహంగా కాదు, యథార్థమైనటువంటి నిరాకారమైనటువంటి నేనే. నేను కాక మరేది లేదు అని నిరాకారంగా, ఆత్మస్వరూపంగా, చైతన్య స్వరూపంగా, ఆనంద స్వరూపంగా పదే 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 నీవు స్మరించుకుంటూ ఉండాలి అనేటటువంటిది చెప్తున్నారన్నమాట. ఇప్పుడేమయ్యావు నువ్వు? అన్ని దేహాల్లోనూ కూడా నీవే ఉన్నావు. సర్వాంతర్యామిత్వము అంటారు దీన్ని. సర్వాంతర్యామి, అంతర్యామి అంటారు చూడండి. అంతర్యామి అంటే ఆయన ఎవరో అని అనుకుంటారు. ఆయన ఎవరో కాదు, నువ్వే. ఇవన్నీ కొన్ని కొన్ని పాత అలవాట్లు. ఈ పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ అలవాట్లు పోగొట్టుకోవాలి. ఈ దేహంలో ఉన్నది ఎవరో కాదు, నీవే అయి ఉన్నావు. శ్రీమద్ భగవద్గీతలో కూడా మన తండ్రి స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర అని చెప్తున్నారు. ఈ దేహంలో ఉన్న ఆత్మే పరమాత్మ అని చెప్తున్నారు. అంతర్యామి అన్నప్పుడు ఎక్కడో ఎవరో ఉన్నారు అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మస్వరూపమైనటువంటి నీకు ఆ భగవంతుడు వేరైపోతాడు. ఆత్మస్వరూపమైనటువంటి నీకు భగవంతుడు వేరైపోతాడు. అది భేద భావన అవుతుంది. అది సరైనటువంటిది కాదు, భేద భక్తి అనబడుతుంది. అభేద భక్తి అనేటటువంటిది సరైనటువంటి ఉత్తమమైనటువంటి భక్తి. అభేద భక్తి, భేదం ఉండకూడదు అక్కడ. ఆయన ఎవరో వేరుగా ఉన్నాడు అంటే మరి నువ్వెవరు? నువ్వు ఆత్మవు కాదా? నువ్వు ఆత్మవే అయితే ఆయన వేరుగా లేరు నీకు. నువ్వు దేహము అనుకుంటే అప్పుడు ఆయన వేరుగా ఉన్నారు. ఎందుకని? నువ్వు దేహం అనుకుంటే నువ్వు అనాత్మతో అనుసంధానం చెందుతున్నావు. అంటే నేను అనాత్మను, నాశనమయ్యేటటువంటి దేహాన్ని నేను, కుళ్ళిపోయేటటువంటి దేహాన్ని నేను, మలమూత్రాలతో ఉన్నటువంటి ఈ దేహాన్ని నేను, రేపొద్దున తగలపడే ఈ దేహాన్ని నేను అని అనుకుంటున్నావు స్థిరంగా. అలా కాదు. అప్పుడైతే నీకు భగవంతుడు వేరుగానే ఉన్నాడు. ఇక్కడ దీన్ని నువ్వు తేల్చుకోవాలి గట్టిగా. ఏమని తేల్చుకోవాలి? ఈ నశించిపోయేటటువంటి మలమూత్రాలతో కూడినటువంటి దేహానివా నువ్వు, లేక ఆత్మస్వరూపానివా? రేపొద్దున చనిపోయినప్పుడు మాత్రం అది అక్కడ పడి ఉంటుంది. మలమూత్రాలతో కూడినటువంటి ఆ దేహము తగలబట్టడానికి సిద్ధంగా అక్కడ పడి ఉంటుంది. అప్పుడు మాత్రం అందరూ ఆయన వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. అదేదో నువ్వు ముందే ఇక్కడ ఇప్పుడుండగానే నువ్వు తెలుసుకున్నట్లయితే
అసలు నీకు ఈ దేహం ఎందుకు వచ్చిందో, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందో దాన్ని నువ్వు సార్థకం చేసుకున్న దాని అవుతావు, అలాంటి వాడివి అవుతావు నువ్వు. అందుకని కాస్త ఇది స్థిరపరచుకోండి అని మన తండ్రి మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. అంతే. ఈక్షతే, ఈక్షతే అంటే ఏమిటి? అలా చూడు, నువ్వేం చేయవసరం లేదు. ఇది సరైనటువంటి భక్తి. ఇది సరైనటువంటి భక్తి అనబడుతుంది, ఉత్తమమైనటువంటి భక్తి అనబడుతుంది. ఈక్షతే, ఈక్షతే అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనకి ధ్యానయోగం చెబుతున్నారు కదా. ధ్యానయోగం చెబుతున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఒక ఆసనం వేసుకుని ఆసనం మీద నిశ్చలంగా కూర్చుని అలాగే దృష్టి ఇలాగా ఒక దగ్గర లగ్నం చేసి నీవు అలా ధ్యానం చెయ్యి అని చెప్పారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు? ఇలా చూస్తూ వీళ్ళందరిలోనూ నేనున్నాను, అలాగే ఈ దేహాలన్నీ నాలోనూ ఉన్నాయని ఈ దృష్టి ఏర్పరచుకొని ఎప్పుడూ కూడా ఉండమంటున్నారు అన్నమాట. సదాత్మానం, ఎప్పుడూ కూడా ఉండమంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఈక్షతే, మళ్ళీ చూస్తూ ఉండమంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? కేవలము కూర్చుని చేసేటటువంటిదే ధ్యానం కాదు, నిరంతరము కూడా ఒక ధ్యానం నడుస్తూ ఉండాలి. నీవెప్పుడూ కూడా ఆ ధ్యాన స్థితిలోనే ఉండాలి. నీవెప్పుడూ కూడా ఆత్మస్వరూపమైనటువంటి అనంతమైనటువంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉండాలి. ఇది సరైనటువంటి ధ్యానం అన్నమాట. ఇది సరైనటువంటి ధ్యానం. మరి కూర్చుని చేసేది ఎందుకు అంటే అక్కడ కూర్చుని నువ్వు కుదురుగా చేసినప్పుడు ఏమవుతుందంటే తర్వాత అంతా కూడా ఆ దృష్టితో ఉండటానికి నీకు అది ఉపయోగపడుతుంది. తర్వాత అంతా కూడా అలా ఉండటానికి నీకు వీలు పడుతుంది. కాబట్టి ఇలా కూర్చుని చేయాలి, కొంత సమయం దానికి కేటాయించాలి ఖచ్చితంగా. మిగిలిన సమయం అంతా నువ్వు ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా నీ దృష్టితో నీవు ఉండాలి. నీ దృష్టితో ఉండటం అంటే ఏంటి? ఆత్మస్వరూపంగా నీ దృష్టి నీ మీద ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ భగవద్గీత మనకి ఎవరు చెప్తున్నారు? భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు, మన తండ్రి మనకు చెప్తున్నారు. ముందు నుంచి కూడా ఇలాగే కదా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పటివరకు మన తండ్రి మనకు ఏం చెప్పారు? నిన్ను నీవు ధ్యానించుకోవాలి, నువ్వు ఆత్మస్వరూపము అని చెప్పారు. అంతకుముందు దాకా మనం ఏం చేశాము? మన తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం. సరే, ఏదో ఒక రూపం పెట్టుకొని, ఏ రూపం పెట్టుకున్నా ఆయనకన్నా ఇక్కడ భిన్నమైనటువంటిది ఏదీ లేదు కాబట్టి ఏదో ఒక పేరు పెట్టుకున్నాము, ఏదో ఒక రూపం పెట్టుకున్నాము. ఆ రూపంతో నిరంతరము కూడా ఆయన్ని ఆరాధిస్తూ వచ్చాము. వస్తే ఇప్పుడు ఆయన మనకేం చెప్పారు? నిన్ను నువ్వు ధ్యానించుకో అని చెప్పారు. ఆత్మస్వరూపానివి నువ్వు, ఆత్మస్వరూపమైనటువంటి నీ మీద నీ దృష్టి ఏర్పరచుకో, అంతటా ఉన్నది నీవే అయి ఉన్నావు అనేది చెప్పారు. చెప్పినప్పుడు మనకి ఇక్కడ ఏ సందేహం కలుగుతుంది? మరి ఇప్పుడు దాకా పరమాత్మ అయినటువంటి నిన్ను ధ్యానించుకున్నాం ఏదో ఒక రూపం పెట్టుకుని, ఇప్పుడేమో మీరేమంటున్నారు? ఆత్మను ధ్యానించమంటున్నారు. పైపెచ్చేమో అన్నిట్లోనూ అందరిలోనూ ఉన్న ఆత్మను ధ్యానించమంటున్నారు. ఇది ఎలాగా అనేటటువంటిది మన ముందున్నటువంటి సందేహం కదా. ఆయన ఏం చెబుతున్నారో చూడండి ఇక్కడ. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి. సరే, ఇప్పుడు భగవంతుడు పరమాత్మ అని అంటున్నాం, భగవాన్ ఉవాచ అంటున్నాం. భగవంతుడు అసలు ఆయన గురించి ఆయన ఏం చెప్పారు భగవద్గీతలో అని మనం కాస్త ఆలోచించినట్లయితే 4వ అధ్యాయంలో 15వ శ్లోకంలో ఆయన గురించి ఆయన ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ అని చెప్పారు. అజోపి సన్ అవ్యయాత్మ, నాకు ఒక రూపం అంటూ లేదు నాయనా, నేను పుడుతూ చనిపోతూ ఉండేటటువంటి వాడిని కాదు,
జనన మరణాలకు అతీతమైనటువంటి వాడిని. అజోపి సన్, అజ అంటే పుట్టుక, అజ అంటే నాకు పుట్టుక లేదు, జననము లేదు. అజోపి నాకు పుట్టుక అనేటటువంటిది, జననం అనేటటువంటిది లేదు. అవ్యయ నేను వ్యయమయ్యేవాడిని కాదు, అంటే నాశనమయ్యేవాడిని కాదు, అంటే మరణించేవాడిని కాదు. చావు పుట్టుకలు లేవు. మరి లేని ఎవరు నువ్వు? ఆత్మ. ఆత్మవా? మరి రూపంతో ఉన్నావనుకున్నామే, ఆ రూపం అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది. ఆ రూపం యథార్థం కాదు. ఆ రూపానికి ఆధారమైనటువంటి నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను యథార్థము, నేను సత్యము. సత్యస్వరూపుడనైనటువంటి నన్ను పట్టుకున్నప్పుడే నీవు ఈ దుఃఖం నుండి బయటపడగలవు అని చెప్తున్నారు. సరే, ఆత్మగా నీవు ఎక్కడ ఉన్నావు అని మనం అడిగితే ఆ తండ్రి ఏం చెప్తున్నారు? 10వ అధ్యాయం విభూతి యోగంలో 20వ శ్లోకంలో చూసినట్లయితే ఏం చెప్తున్నారు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్తున్నారు. అహం ఆత్మ, నేను ఆత్మనై ఉన్నాను, అన్ని జీవులలోనూ ఆత్మనై ఉన్నాను, అన్ని జీవులలోనూ కూడా ఆత్మనై ఉన్నాను అనేటటువంటిది చెప్తున్నారు. అలాగే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్పారు. అలాగే 7వ అధ్యాయంలో చూసినట్లయితే నన్ను దేహంగా భావిస్తున్నారు ఈ మూర్ఖులందరూ కూడా అనేది చెప్తున్నారు. 7వ అధ్యాయంలో చూసినట్లయితే మోహితం నాభిజానతి మామేభ్య పరమం అవ్యయం. వీళ్ళందరూ కూడా మోహంలో కూరుకుపోయి నన్ను తెలుసుకోవటం లేదు. ఈ రూపాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. ఇంతగా మనకు శాస్త్రంలో అనేక సార్లు చెప్తున్నారు, ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. భగవంతుడు ఆత్మస్వరూపము, భగవంతుడు అని నీవు ఇప్పుడు దాకా అనుకునేటటువంటి భగవంతుడు యథార్థంగా ఆత్మస్వరూపము. అంతేకాని ఆయనకు ఒక రూపమంటూ లేదు. ఈ రూపాలు అనేటటువంటివి కల్పితాలు, ఈ రూపాలు అనేటటువంటివి, ఈ కథలు అనేటటువంటివి కల్పితాలు, ఇవి తాత్కాలికమైనటువంటివి. భగవంతుడు, యథార్థమైనటువంటి భగవంతుడు నామ రూపరహితుడు. యథార్థమైనటువంటి భగవంతుడు ఆత్మ కాక మరేది కాదు. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నేను. దేహంగా కాదు, దేహానికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపము. ఈ విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి భగవద్గీతలో భగవాన్ ఉవాచ అని మనం చదువుతూ ఉంటాం. భగవాన్ ఉవాచ అంటే ఈ భగవంతుడు ఒక రూపంతో ఉన్న భగవంతుడా, లేకపోతే ఏ రూపము లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమా? ఇది మనకు మనసులో గట్టిగా నాటుకోవాలి. ఇంకా ఇక్కడ సందిగ్ధం అన్నది ఉండకూడదు. ఆయన ఏం చెబుతున్నారు అదే యథార్థం కదా. ఆయన గురించి ఏం చెబుతున్నారు? అహమాత్మ, అహం రూపం అని చెప్పటం లేదు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెబుతున్నారు. ఈ భగవద్గీత పట్ల మనకు విశ్వాసం ఉంది, భగవంతుడి పట్ల మనకు విశ్వాసం ఉంది అని మనం అంటున్నాము అంటే ఇదిగో ఈ మాట మీద కూడా మనకు విశ్వాసం ఉండాలి. ఏ మాట మీద విశ్వాసం ఉండాలి? అహమాత్మ అని ఆయన చెప్పేటటువంటి మాట మీద మనకు విశ్వాసం ఉండాలి. అజోపిసన్న అవ్యయ ఆత్మ అని ఆయన చెప్పేటటువంటి మాట మీద మనకు విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనకు ఆయన ఏం చెప్తున్నారో చూడండి. ఏమంటున్నారు?
యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. ఇప్పటివరకు ఏమన్నారు అంటే సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని, అందరిలోనూ కూడా ఆత్మస్వరూపమైన నువ్వే ఉన్నావు, అలాగే ఈ జీవులన్నీ కూడా ఆత్మస్వరూపమైనటువంటి నీలోనే ఉన్నాయి అని ఆ దృష్టి ఏర్పరచుకో. అలా చూస్తూ ఉంటే అది సమదర్శనము అనబడుతుంది అనేటటువంటిది మనకు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మయి అంటున్నారు. అంటే యో మాం పశ్యతి, నన్ను ఎవరైతే సర్వత్ర సర్వం అంటే అన్నిటా అంతటా నన్నే చూస్తూ ఎవరైతే ఉంటారో వాళ్లకు నేనెప్పుడూ కూడా దూరం కాను, వాళ్ళు నాకు ఎప్పుడూ కూడా దూరం కారు. ఇది యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. సర్వత్ర అంటే అన్ని ప్రాణులకు కూడా ఆధారము, అన్ని ప్రాణులను కూడా నా స్వరూపంగా చూడు. అలాగే ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి అనేది చూడు, నేను కాక మరేది లేదు. మరి ఇందాకేమన్నారు? అన్నిట్లోనూ ఉన్నది ఆత్మే, అలాగే ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆత్మలోనే ఉంది అన్నారు. ఇప్పుడేమంటున్నారు? అన్నిట్లోనూ ఉన్నది నేనే అని చూడు, మరి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయని చూడు. సర్వత్ర సర్వంచ మై పశ్యతి, అన్నిటినీ కూడా నేనుగానే చూడు అంటున్నారు అన్నమాట. ఇలా చూస్తే నేనెప్పుడు నీకు దూరం కాను, నువ్వెప్పుడు నాకు దూరం కావు. ఇది ఇప్పుడు ఎలా చూడాలి? ఆత్మగా చూడాలా, లేకపోతే ఇప్పుడు మనకు భగవంతుడు చెప్తున్నారు భగవంతుడిగా చూడాలా? భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? భగవంతుడిలోనే ఉన్నాయి. అన్ని జీవులలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు లేదా పరమాత్మ ఉన్నాడు, అలాగే ఈ జీవులన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి అని చూడాలా? లేకపోతే అన్ని జీవుల్లోనూ కూడా ఉన్నది ఆత్మ స్వరూపమైన నేనే, అలాగే ఇవన్నీ కూడా ఆత్మస్వరూపమైనటువంటి నాలోనే ఉన్నాయి అని చూడాలా? రెండు విషయాలు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని మనం చూసినట్లయితే ఈ రెండిటికి తేడా లేదు అని చెప్పటమే దీని ఉద్దేశము. ఈ రెండిటికి కూడా తేడా లేనే లేదు అనేటటువంటిది స్పష్టంగా చెప్పటం కోసమే ఈ విధంగా చెప్పారన్నమాట. అంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు, ఆత్మ పరమాత్మ వేరు కానే కాదు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. పరమాత్మ అంటే ఏంటి? యథార్థమైనటువంటి ఆత్మని పరమాత్మ అని చెప్తున్నారు అంతే. అంటే దేహాత్మ కాదు, ఇంద్రియాత్మ కాదు, ప్రాణాత్మ కాదు, బుద్ధ్యాత్మ కాదు, కర్తాత్మ కాదు. వీటికి వేరుగా ఉన్నటువంటి, వీటికి పరమమైనటువంటి పరమాత్మ, పరాత్మను పరమాత్మ అంటున్నారు అంతే తప్ప ఆత్మ కంటే వేరుగా ఇంకొక పరమ అనేది లేదు. పరమాత్మ అంటే అర్థం యథార్థమైన ఆత్మ. ఇవన్నీ కూడా నకిలీ ఆత్మలు, ఇవన్నీ కూడా నకిలీ ఆత్మలు. ఈ నకిలీ ఆత్మలకు వేరైనటువంటి యథార్థమైనటువంటి ఆత్మను పర ఆత్మ లేదా పరమాత్మ అని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అందరూ కూడా భక్తులమే అని అనుకుంటూ ఉంటారు, కానీ భగవంతుడు ఏం చెప్తున్నారో చూడండి. ఏమని చెప్తున్నారు? అన్నిట్లోనూ ఉన్నటువంటి ఆత్మను చూస్తే అది భక్తి అనబడుతుంది. అలాగే అన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి అని చూస్తే
అది భక్తి అనబడుతుంది. ఇది ఉత్తమమైనటువంటి భక్తి, ఇది ఉత్తమమైనటువంటి భక్తి. ఈ భక్తికి ఇంకా నీకు దేని అవసరము కూడా లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. నిరంతరము కూడా ఆ దర్శనము అనేటటువంటిది నువ్వు చేసుకుంటూనే ఉండొచ్చు. భగవత్పాదులు వారు అందుకే చెప్తారన్నమాట. ఏమని చెప్తారు? స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే అని చెప్తున్నారు. స్వస్వరూప అనుసంధానం. స్వస్వరూపం అంటే ఏంటి? నీ యథార్థమైనటువంటి స్వరూపం దేహం కాదు, నీ యథార్థమైన స్వరూపం ఆత్మ. ఆత్మస్వరూపంగా నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉండటమే యథార్థమైనటువంటి భక్తి అంటున్నారు. మరి ఈ భక్తి అంతా ఎందుకు? ఆ భక్తి అంతా ఎందుకోసమంటే ఒక ఇష్టదైవాన్ని నువ్వు ఆరాధిస్తూ ఆ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ ఇష్టదైవం మీదే భారం వేసుకుని నీ జీవితాన్ని సాగిస్తూ ఉండేటటువంటిది ఎందుకోసము అంటే ఇక్కడికి రావటం కోసం. అది ఇక్కడికి రావటం కోసం. ఎక్కడికి రావటం కోసం? యథార్థమైనటువంటి భగవత్ తత్వము నీకు వేరుగా లేదు. యథార్థమైనటువంటి భగవంతుడు నీకు వేరుగా లేడు. యథార్థమైనటువంటి భగవంతుడు ఒక రూపంతో లేడు. యథార్థమైనటువంటి భగవంతుడు పరిమితం కాదు. యథార్థమైనటువంటి భగవంతుడిని నువ్వు పిలిస్తే వచ్చేవాడు కాదు. యథార్థమైనటువంటి భగవంతుడు సర్వవ్యాపకమై ఆత్మస్వరూపమై ఉన్నాడు. యథార్థమైనటువంటి భగవంతుడు నువ్వేదో ఇస్తే పుచ్చుకునేవాడు కాదు. ఆయనకన్నా భిన్నమైనటువంటిది ఇక్కడ ఏది కూడా లేనే లేదు. ఆత్మలింగ ఆరాధన అంతా కూడా విన్నారు కదా మీరు. ఏది యథార్థమైనటువంటిది? ఇది ఉత్తమమైనటువంటి భక్తి అనేది చెబుతున్నారు. ఈ భక్తినే మనకు శ్రీమద్ భగవద్గీత ఏమంటుందంటే పరాభక్తి అంటుంది. పరాభక్తి, అభేద భక్తి, అనన్య భక్తి, అవ్యభిచారి భక్తి. ఈ విధంగా మనకు భగవద్గీత ఈ నిన్ను నీవు ధ్యానించుకోవటం, స్వస్వరూప అనుసంధానం ఏదైతే ఉందో ఈ భక్తిని ఏమని చెప్తుంది భగవద్గీత? అనన్య భక్తి అంటుందన్నమాట. అనన్య చింతయంతో మాం. తర్వాత మనకు 9వ అధ్యాయంలో చెప్పబోతున్నారు మన తండ్రి. అనన్య చింతయంతో మాం. ఇక్కడ మన తండ్రి చెప్పబోతున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి మన తండ్రి మనకు చెబుతున్నారు అనే దృష్టి ఏర్పరచుకుని మనం అవగాహన చేసుకోవాలి. చివరికి ఏం చెప్తున్నారు? నాకు నీకు ఏ తేడా లేదు అని ఆయన చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోండి. అది అర్థమయ్యి మీరు ఆ దృష్టి ఏర్పరచుకునేంత వరకు కూడా మన తండ్రి మనకు చెప్తున్నారు అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. అది అర్థమైన తర్వాత రెండు ఆత్మలు లేవు, రెండు నిరాకారాలు లేవు, ఉన్నది ఒకే ఆత్మ. ఆయనే వచ్చి దేహంలో ఆత్మగా కూర్చున్నాడు. ఆయనే నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉన్నాడు. ఆయనకు నేను అంటున్న నాకు ఏ తేడా లేదు. ఈ దేహంతో కాదు, యథార్థమైన ఆత్మగా నాకు ఆయనకు ఏ తేడా లేదు అన్నది నువ్వు స్థిరపరచుకునేంత వరకు కూడా ఆ తండ్రి చెప్తున్నారని ఆ తండ్రికి నమస్కరించుకుంటూ అలాగే ఉండాలి. ఇప్పుడేదో అర్థమైపోయిందని చెప్పేసి అర్జెంటుగా భగవంతుడు ఎవరు లేరు, నేనే భగవంతుడిని అని అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అలాంటి మాటలు కనుక మాట్లాడినట్లయితే తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు, షాక్ ఇస్తారు. గుర్తుంచుకోండి. పొరపాటును కూడా అలాంటి పిచ్చి మాటలు ఎప్పుడూ కూడా మన నోటెమ్మట రాకూడదు. ఇదంతా కూడా అభేద భక్తి అనేటటువంటిది, పరాభక్తి అనేటటువంటిది, అనన్య భక్తి అనేటటువంటిది, ఇదంతా కూడా అనుభవం. ఇది లోపల అలా ఆ దృష్టి ఏర్పరచుకుని, ఆ చూపు అలా ఏర్పరచుకుని అలా ఉండటం ఏదైతే ఉందో అలాంటి ఒక అద్వైత అపరోక్ష అనుభవం అది కేవలము అనుభవంగా పదిలపరుచుకోవాలి తప్ప దాన్ని మాటల్లోకి తీసుకువెళ్ళటము, చేతల్లోకి తీసుకువెళ్ళటము, అలాగ ప్రవర్తనలోకి తీసుకువెళ్ళటం అనేది పొరపాటును కూడా చేయకూడదు. అలాంటి పిచ్చి పనులు ఏదన్నా చేసినట్లయితే మీరు ఇంకా అజ్ఞానంతో ఉన్నట్లే, మీరు జ్ఞానంతో లేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. జ్ఞాని ఎప్పుడూ కూడా అలాగ ప్రవర్తించడు. అద్వైతం అనేటటువంటిది అనుభవం. అది ఆచరణలో ద్వైతం,
అనుభవంలో అద్వైతము, ఆచరణలో ద్వైతము, గుర్తుంచుకోండి. ఇది మర్చిపోయారు అంటే మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వాళ్ళ కింద లెక్క, పిచ్చి వాళ్ళ కింద లెక్క. ఎప్పుడు కూడా అలాగ ప్రవర్తించకూడదు, గుర్తుంచుకోండి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి. ఇప్పుడు ఎక్కడ భగవద్ దర్శనం చేసుకోవాలి? ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అక్కడ. ఇంకా అంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపానికి భిన్నంగా ఇక్కడ ఏం లేదు. లోపల ఉన్నది నేనే, బయట ఉన్నది నేనే, అంతా కూడా నేనే అయి ఉన్నాను. నాకన్నా ఇక్కడ వేరుగా ఏముంది? వేరే ఏది కించిత్ కూడా నిజానికి మరి ఏది కూడా లేనే లేదు. అంతా కూడా ఆత్మస్వరూపమే, అంతా కూడా నా స్వరూపమే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకోవటం ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనటువంటి భక్తి. సరే, తర్వాత సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. భజత్యే ఏకత్వమాస్థిత. ఏకత్వము అన్న మాట ఇక్కడ పట్టుకోవాలి గట్టిగా. భజత్యే అంటే ఆయన్ను ఆరాధించమంటున్నారు. భజన అంటే ఆయన్ని పట్టుకోమంటాం. భజన అంటే ఆయన్ని అలాగ కలుపుకుని ఆయన పట్టుకుని ఉండటం. విభజన అంటే విడిపోవటం. ఇప్పుడు యథార్థమైనటువంటి భగవంతుడికి విడిపోయే ఉన్నాం మనం. యథార్థమైనటువంటి భగవంతుడు ఎవరో మనకు తెలవటం లేదు. ఇప్పుడు మన తండ్రి మనకు చెప్తున్నారు, యథార్థమైనటువంటి ఆయన స్వరూపము ఆత్మస్వరూపము, నిరాకార స్వరూపం అనేటటువంటిది మన తండ్రి మనకు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆ ఆత్మస్వరూపం కూడా కేవలము ఈ దేహానికి పరిమితమైన ఆత్మగా పట్టుకోకూడదు. అంతటా ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను పట్టుకోవాలి. ఏకంగా పట్టుకోవాలి, అనేకంగా పట్టుకోకూడదు. ఇక్కడ దేహాలు అనేకంగా కనపడుతున్నాయని చెప్పేసి అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయి అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు. దేహం లోపల దేహంగా కనపడుతున్నది, దేహం బయట అంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది మరేది కూడా లేనే లేదు అనేటటువంటి ఆ ఏక దృష్టి ఏదైతే ఉందో దాన్ని ఏకభక్తి అంటున్నారు. దాన్నే అభేద భక్తి అంటున్నారు. అభేదం అంటే భేదాలు చూడకూడదు. భగవంతుడి విషయంలో, ఆత్మ విషయంలో భేదాలు చూడకూడదు. భేద దృష్టి ఏర్పరచుకోకూడదు. వేరువేరుగా చూడకూడదు. దాన్ని ఏమంటుంది భగవద్గీత? వ్యభిచారము అంటుంది. అవ్యభిచారేణ భక్తి యోగేన మాం సేవతే అని మనకు భగవద్గీతలో మన తండ్రి చెప్పబోతున్నారు. కాబట్టి అలా వేరువేరుగా చూడకూడదు, భేదంగా చూడకూడదు, అన్యంగా చూడకూడదు. అనన్యమైనటువంటి భక్తి కావాలి, అభేద భక్తి కావాలి, పరాభక్తి కావాలి, ఏకభక్తి కావాలి. అది సరైనటువంటి భక్తి, అది ఉత్తమమైనటువంటి భక్తి. కాబట్టి ఏకంగా చూడటానికి అభ్యాసం చేయాలి. ఇక్కడ కనపడుతున్నది వేరువేరుగానే, కానీ కనపడుతున్నటువంటి దానికి ఆధారమైనటువంటిది ఏకమే. ఆభరణాలు వేరువేరుగా కనపడుతున్నాయి, ఆభరణాలు వేరువేరుగా కనపడుతున్నాయి. వేరువేరుగా కనపడుతున్నటువంటి ఆభరణాలకు ఆధారమైనటువంటి బంగారము ఒక్కటే అయి ఉంది. అలలుగా కనపడుతున్నాయి, నురుగుగా కనపడుతుంది, బుడగలుగా కనపడుతున్నాయి. కానీ వాటన్నిటికీ కూడా ఆధారమైనటువంటి నీళ్లు ఒక్కటే అయి ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారమైనటువంటి నీళ్లు ఒక్కటే అయి ఉన్నాయి. దాని మీదకు మన దృష్టి వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఇంత వైవిధ్యంతో
ఇంత భిన్నంగా కనపడుతున్నటువంటి ఈ చరాచర సృష్టి ఏదైతే ఉందో దీనికి ఆధారమైనటువంటి ఆత్మ ఒక్కటే. ఆత్మ వేరు కాదు, రూపాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈ రూపాలన్నిటికీ కూడా ఆధారమై ఈ రూపాలన్నీ దేనిలో ఉన్నాయో ఆ ఆత్మ ఏకమై ఉంది. రూపాల్లోనూ రూపాలకు బయట ఉన్నటువంటి ఆత్మ, నిరాకారమైనటువంటి ఆత్మ, అవ్యక్తమైనటువంటి ఆత్మ ఏకంగానే ఉంది అనేటటువంటి ఆ దృష్టి ఏర్పరచుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. భజత్యేకత్వమాస్థిత సర్వభూత స్థితం యో మాం. మన తండ్రి చెప్తున్నారన్నమాట, ఏకంగా పట్టుకో నన్ను. ఏకంగా పట్టుకోవటం అంటే మళ్ళీ ఆయన వేరుగా కాదు, నీకన్నా వేరుగా కాదు. నీకన్నా వేరుగా అన్నావు అంటే ఆ భగవంతుడు అనాత్మై కూర్చుంటాడు, నువ్వు ఆత్మస్వరూపానివి. ఇది కనుక మీకు స్థిరపడపోతే గుర్తు చేసుకోండి, రేపొద్దుట అందరం చచ్చిపోయేవాళ్ళమే. చచ్చిపోయిన తర్వాత ఒక్కసారి ఊహించుకోండి, కూర్చుని ఊహించుకోండి మీ చుట్టూతో ఉన్నవాళ్ళు ఏమంటారు అనేది. ఏమంటారు? ఆయన వెళ్ళిపోయాడురా, ఆయన వెళ్ళిపోయాడురా అంటారు. దేహం అక్కడ పడి ఉంటుంది, ఆ వెళ్ళిపోయిన వాడివి నువ్వు అని అప్పుడు అంటూ ఉన్నారు. అప్పుడు నీకు ఆకారం లేదు కదా, వెళ్ళిపోయినవాడు ఆత్మ అని అప్పుడు అంటూ ఉంటారు కదా. ఇది బాగా గుర్తుంచుకోండి. నేను దేహం కాదు, దేహం అక్కడ పడి ఉంటుంది, ఈ ఆకారము లేని వాడిని నేను, ఆత్మను నేను, దేహానికి పరిమితమైన వాడిని కాదు అని ఇది లోపల బాగా స్థిరపరచుకోవాలి. ఇది స్థిరపరచుకున్నట్లయితే కానీ ఈ అభ్యాసాన్ని మనం చేయలేము. లేనప్పుడు ఏమవుతుంది, ఈ అహంకారం అనేది పోనే పోదు. దానికి సంబంధమైనటువంటి మమకారము, దానికి సంబంధమైనటువంటి పాత అలవాట్లు ఇవన్నీ కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంటాయి. అప్పుడు మనం జ్ఞాన ఫలాన్ని ఆస్వాదించలేము. అంటే జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించలేము. అది ఆస్వాదించాలి అంటే ఇవన్నీ కూడా లోపల గట్టిగా స్థిరపడిపోవాలి. అలా స్థిరపడాలి అంటే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా కొంతవరకు అభ్యాసం చేసుకుంటూ నిరంతరం ఆ దృష్టి ఏర్పరచుకుని అలాగా ఉండాలి. పైకి వేరే మాట్లాడుతున్నా లోపల ఆలోచన వేరుగా ఉండాలి. పైకి వేరే విధంగా పనిచేస్తున్నా లోపల ఆలోచన వేరుగా ఉండాలి. అంటే లోపల ఒకటి బయట ఒకటానా అని మీరు అనవచ్చు, అంతే, అలాగే ఉంటుంది. బాహ్యమైన విషయాల్లో లోపల ఒకటి బయట ఒకటి చేయటం మీకు అలవాటే కదా ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే అది సరళ ఆర్జవం కాదు. అంటే మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, బయటకు ఒకటి మాట్లాడతారు, చేతలకు ఒకటి. ఇవి మూడు కూడా ఎప్పుడూ సరళంగా అనిపించదు చాలా విషయాల్లోనూ. ఆ అలవాటు భగవంతుడు ఎందుకు పెట్టాడు అంటే ఇదిగో ఇందుకోసమే పెట్టాడని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకోసం పెట్టాడు? లోపలేమో ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నువ్వు స్మరించుకుంటూ నేను ఈ దేహం కాదు అని అనుకుంటూ లోపల, ఇక్కడేమో ఈ దేహం చేస్తూ ఉంటుంది కదా, ఇదిగో నేను ఆ కప్పు అక్కడ పెట్టాను, నువ్వు ఆ కాఫీ తాగు అంటారు. నువ్వు కప్పు పెట్టేవాడివి కాదు, కాఫీ కాసేవాడివి కాదు, మరి ఎవరు? నేను ఆత్మస్వరూపాన్ని. ఇదేమో లోపల ఆలోచన. కాఫీ పెట్టేది నేను కాదు, కాఫీ కప్పు తీసుకెళ్ళేది నేను కాదు, కాఫీ తాగు అని చెప్పేది నేను కాదు. బయటకు ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ కాఫీ కలుపుతున్నాను, ఈ కాఫీ కప్పు ఇక్కడ పెట్టాను, నువ్వు తాగు అంటున్నారు అన్నమాట. అంటే ఏమైంది? నీకున్న అలవాటు యథార్థమైనటువంటి నిన్ను నీవు బలపరుచుకోవటానికి ఉపయోగించుకోవాలి. ఇది బయట విషయాల్లో ఆ అలవాటు పనికిరాదు. బయట విషయాల్లో సరళత అనేది ఉండాలి. ఏదనుకుంటున్నావో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నావో అదే చేయాలి. అలా చేసినప్పుడు నీ మాలిన్యం అన్నది పోతుంది అనేది అక్కడ చెబుతున్నారు. ఆ అలవాటు తీసుకొచ్చి ఇక్కడ ఏమంటున్నారు? నైవక్కించిత్ కరోమితి, నేనేం చేసేవాడిని కాదు. మరి ఇక్కడ చేస్తున్నావుగా, నేను కాదు చేసేది, దేహం చేస్తుంది. బయటకు మాట్లాడటం ఎలాగ చేస్తున్నారు? ఇదిగో నేను చేశాను, లోపల మాత్రం నేను చేయలేదు అన్నది. ఈ తేడా మీకు అర్థమైందా? ఇది ఆచరణలోకి రావాలన్నమాట. ఆచరణలోకి వచ్చి బాగా అలవాటు అయిపోవాలి. ఇది ఆ విధంగా అలవాటు అయినప్పుడు మాత్రమే ఈ అభ్యాసం మనం చేసి సరైనటువంటి భక్తులము
అవుతాం. సరైనటువంటి భక్తి ఇది. భక్తి ఇప్పుడు భక్తి యోగంగా మారుతుందన్నమాట. అలా కానప్పుడు ఏమవుతుందంటే అది సరైనటువంటి భక్తి కాదు. అది ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. ఇంకా అలాంటి వాడు ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నాతోనే ఉంటాడు అంటాను. నాతోనే ఉండటం అంటే ఏంటి, నువ్వేమన్నా నాకు వేరుగా ఉన్నావా, నువ్వు నేను ఒకటే లేరా బాబు, అది చెప్పడానికి కోసమే నేను ఇలా చెప్పాను అంటున్నాడు ఆయన. వేరు కాదు, కానీ నీకు ఒక అలవాటు ఉంది కదా, ఇప్పుడు దాకా కూడా ఆయన ఆయన అంటున్నావు కదా, అందుకని ఆయన ఇదిగో ఈ శ్లోకాల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. అంతేగాని ఈ శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వేరైపోయాడు అని నువ్వు అనుకోవద్దు. నీకున్న అలవాటు ఏదైతే ఉందో ఆ అలవాటుని నీకు గుర్తు చేస్తూ, ఇప్పుడు దాకా నువ్వు ఇట్లా అనుకున్నావు కదా, ఇప్పుడు ఇదిగో ఈ విధంగా అనుకున్నట్లయితే నీకు నేను వేరు కాదు, నువ్వు నేను ఒక్కటే అని చెప్తున్నారన్నమాట. సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. ఇంకప్పుడు వేరు కాదు, ఉన్నది నేనే, కేవలము ఆత్మస్వరూపమేని, కేవలము నేనే ఉన్నాను. ఈ దృష్టి ఏర్పరచుకోవటానికి వీలవుతుంది అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సరే, తర్వాత ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన అంటే ఇక్కడ ఏంటి, ఇది ఒక చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహం ఉన్నప్పుడు ఈ దేహం అంతటినీ కలిపి మనం ఏమంటున్నాము, నేను అంటున్నాం. ఈ దేహం అంతటినీ కలిపి నేను అంటున్నాం. మరలా ఒక్కొక్కసారి ఏమంటున్నాము, నా చెయ్యి అంటున్నాము, నా కాలు అంటున్నాము, నా కన్ను, నా ముక్కు అంటున్నాం అన్నమాట. నా అనబడేటటువంటిది నేను కాదు. నేను వేరు, నాది వేరు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నా చేతి మీద గట్టిగా కొట్టారనుకోండి, కొట్టినప్పుడు నేనేమంటాను, ఎందుకు నన్ను కొట్టావు అంటాం. ఎందుకు నన్ను కొట్టావు అంటే, నిన్నెక్కడ కొట్టాను అన్నాడు. వాళ్ళు అన్నారనుకో, ఇక్కడ కొట్టావు, నా చేతి మీద కొట్టావు కదా అంటారు. నా చేతి మీద కొట్టావు కదా అంటే, నిన్ను కాదుగా కొట్టింది, నీ చేతిని కదా అంటాడు వాడు. అప్పుడు మనం ఏం చెప్తాం, నా చెయ్యి వేరు, నేను వేరునా అని అంటాం. అంతే కదా, అంతేనా కాదా? అంటే ఇప్పుడు మన దేహంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేహంలో ఉన్నటువంటి భాగాలను అన్నిటినీ కలుపుకుని నేను అని అంటున్నాము. కానీ ఈ భాగాలన్నీ కూడా నాశనమయ్యేటటువంటివి, శిథిలమైపోయేటటువంటివి, వికారాలు చెందుతూ శిథిలమవుతూ నశించేటటువంటివి. వీటికి ఆధారమైనటువంటి నేను మాత్రం శాశ్వతమై ఉన్నాను. అంటే నేను, నా ప్రకృతి, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. నా ప్రకృతిని కూడా నేను అని అంటున్నాను, నా ప్రకృతితో కలుపుకుని నేను అని అంటున్నాను. కానీ యథార్థంగా ఈ ప్రకృతి అనేటటువంటిది మారుతూ ఉంది, ఇది మరణిస్తూ ఉంది. దీనికి ఆధారమైనటువంటి నేను మాత్రం మారటం లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు దీన్నంతటినీ కలుపుకొని నేను అని అంటూ ఉన్నప్పుడు, ఈ దేహంలో ఏదైనా ఒక భాగానికి నొప్పి కలిగితే అప్పుడు మిగతా భాగాలన్నీ కూడా ఏ విధంగా స్పందిస్తున్నాయి? ఇక్కడ కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, కాలుకి దెబ్బ తగిలింది, ఏదో జారి కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు అక్కడ ఏదో పేడ ఉంది, ఆ పేడ మీద కాలు పడిపోయింది. అప్పుడేమైంది, కాలుకి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. ఓ పక్కనేమో పేడ ఉంది, ఆ పేడంతా కాలుకు
ఇప్పుడు దెబ్బ తగిలింది దేనికి? నాకు కాదు, నా కాలుకి తగిలింది. నాకు కాదు, నా కాలుకు తగిలింది దెబ్బ. నా కాలుకు తగిలినప్పుడు ఇప్పుడు చెయ్యల్ని ఆ కాలుకి ఏం చేయాలో అది చేస్తుందా లేదా? అది పేడ అంటుకుంది ఆ కాలు అని నేను చెప్పాను, పేడ తొక్కొద్దు అని చెప్పాను. అయినా సరే పోయి పేడ దొక్కింది, అందుకని పడింది. పడటం వల్ల వచ్చి దానికి రక్తం కారుతుంది. నేను ఏం చేయను అని చెప్పేసి చేతులు ఇలాగా ముడుచుకొని కూర్చోలేదు కదా. అలాగే ఆ పేడ అంతా కూడా వాసన వస్తుంది, దాన్ని నేను చూడను అని చెప్పేసి కళ్ళు మూసుకొని కళ్ళు అలాగ ప్రవర్తించలేదు కదా. కళ్ళు వాటి పని అవి చేస్తున్నాయి. నొప్పుడుతుంది కాబట్టి నోరు నాకెందుకని చెప్పేసి మూసుకొని నోరు అలా ఉండలేదు. నోరు ఎవరన్నా వచ్చి నాకు హెల్ప్ చేయండి అని నోరు గట్టిగా అరుస్తుంది. అలాగే చేతులు వెళ్ళి అక్కడ ఆ పేడంతా కూడా తీసేసి ఏం చేయాలో అవి చేస్తున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఇదంతా కూడా నేను అని అనుకున్నాం కాబట్టి జరుగుతున్నాయి. నేను అని అనుకున్నాం కాబట్టి జరుగుతున్నాయి. అంటే ఒక భాగంతో ఒక భాగం సహకరించుకుంటూ పోతుందన్నమాట. ఇక్కడ దేహంలో ప్రతి భాగము కూడా, బయటే కాదు లోపల కూడా నిజానికి కొన్ని కణాలకు ఏదైనా తేడా వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక రక్తం కారుతుంది అనుకోండి దేహంలో, మిగిలిన దేహంలో కణాలన్నీ కూడా ఏ పని చేయాలో ఆ పని చేసి ఆ రక్తం కారకుండా ఆపేయటానికి ఎన్నో రకాలుగా అక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఒక 3 నిమిషాల్లో వెంటనే రక్తం కారటం అనేది ఆగిపోతుంది. అలా ఆగిపోలేదనుకోండి ఏమవుతుంది? రక్తం కాస్త మొత్తం అంతా పోతుంది అన్నమాట, దేహంలో రక్తం అంతా పోతుంది. అలా పోకుండా రక్తం అక్కడ గడ్డగట్టేలాగా చేయటానికి దేహంలో అనేక రకాలైనటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి కణాలు ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళతాయి అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ అంటే, ఇప్పుడు నీవు ఆత్మస్వరూపానివి. ఆత్మస్వరూపమైనటువంటి నీవే ఈ దేహాలన్నిట్లోనూ కూడా ఉంది అనేది మనకు చెప్పారు. ఏమని చెప్పారు? సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని చెప్పారు కదా. అలాగ నువ్వు చూస్తూ ఉండు. అలాగ నువ్వు చూస్తున్నావా లేదా అనేటటువంటిది, దీనిలో ఒక పరిపక్వత వచ్చిందా లేదా అనేటటువంటిది నీకు ఎలా తెలుస్తుంది? ఇదిగో ఇలా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా తెలుస్తుందంటే ఇదిగో ఇలా తెలుస్తుంది అన్నమాట. నువ్వు వీటన్నిటిలోనూ కూడా ఆత్మస్వరూపమై నేనే ఉన్నాను, ఈ దేహాలన్నీ కూడా ఆత్మస్వరూపమైనటువంటి నాలోనే ఉన్నాయి, నేనే వీటికి ఆధారమై ఉన్నాను, అవ్యక్త స్వరూపమైనటువంటి నేనే వ్యక్తమైనటువంటి దీనికి ఆధారమై ఉన్నాను. ఇది లోపల నువ్వు స్థిరపరచుకున్నట్లయితే అంటే ఏమైంది? ఇప్పుడు ఈ విశ్వమంతా కూడా నీ స్వరూపమే అయి ఉంది. మరి వీటన్నిటిలోనూ ఉన్నది నువ్వే కదా, దీనిలో ఉన్నది నువ్వే కదా, మరి వాటిల్లో ఉన్నది నువ్వే కదా, దీనికి బయట ఉన్నది నువ్వే కదా, వాటికి బయట ఉన్నది నువ్వే కదా. మరి ఇదంతా కూడా నీలోనే ఉంది కదా. ఇదంతా కూడా నీలోనే ఉన్నప్పుడు దీనికి సంబంధంగా నీవు దీనికి ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడికి మిగతా అవయవాలు వెళ్ళి ఏ విధంగా సేవ చేస్తున్నాయో, ఏ విధంగా ఈ దేహం యొక్క బాధను నువ్వు మిగతా అవయవాలు అర్థం చేసుకుని ఎలా స్పందించాలో అలా స్పందిస్తున్నాయి కదా. ఇక్కడ కూడా ఇదంతా నీ స్వరూపమే అయినప్పుడు, ఇది నీకు లోపల స్థిరపడ్డప్పుడు, మరి ఇప్పుడు నీ స్పందన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే నువ్వు సరైనటువంటి జ్ఞానాన్ని స్థిరపరచుకున్నట్లు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సుఖం వా యది దుఃఖం సయోగి పరమో మతః, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అంటే ఇక్కడ సుఖ దుఃఖాలు ఈ దేహంలో, ఈ దేహమంతా కూడా, ఈ విశ్వమంతా
నా స్వరూపమే అయి ఉంది, నా దేహమే అయి ఉంది. అవ్యక్త స్వరూపుడినైనటువంటి నా దేహమే వ్యక్తమవుతున్నటువంటి ఈ విశ్వమంతా, వ్యక్తమవుతున్నటువంటి ఈ విశ్వమంతా కూడా అవ్యక్త స్వరూపుడనైనటువంటి నా స్వరూపమే అయినప్పుడు ఇక్కడ నా దేహంలో భాగాలు ఇవన్నీ కూడా, నా దేహంలో భాగాలు ఇవన్నీ కూడా నా దేహంలో భాగాలు. నా దేహంలో భాగాలకు సుఖం కలిగితే అది నాకు సుఖాన్ని ఇస్తుంది. నా దేహంలో భాగాలకు దుఃఖం కలిగితే, బాధ కలిగితే అది నాకు బాధ కలుగుతుంది. ఇక్కడ ఈ దేహంలో అంతే కదా. ఈ దేహంలో ఏదైనా ఒక భాగానికి సుఖానుభూతి కలిగితే ఆ సుఖానుభూతి నాకు కలుగుతుంది. ఈ దేహంలో ఏదైనా ఒక భాగానికి దుఃఖం కలిగితే ఆ దుఃఖానుభూతి నాకు కలుగుతుంది. అదే మరి ఇదంతా కూడా నా దేహమే అయినప్పుడు అవ్యక్త స్వరూపుడనైనటువంటి నా దేహమే ఈ వ్యక్త స్వరూపం. ఈ విశ్వమంతా కూడా వ్యక్తమవుతున్నటువంటి విశ్వమంతా కూడా అవ్యక్త స్వరూపుడనైనటువంటి నా దేహమే. ఇక్కడ ఇవన్నీ కూడా నా భాగాలే అయినప్పుడు నా భాగాల్లో ఏ భాగానికైనా బాధ కలుగుతున్నప్పుడు ఆ బాధ అనేటటువంటిది నాకు బాధగానే ఉంటుంది కదా, ఆ బాధ నాదే కదా. అలాగే ఏ భాగానికైనా సుఖం కలిగితే ఆ సుఖం అనేటటువంటిది నాదే కదా. ఈ అనుభూతి అనేటటువంటిది కలుగుతుంది. సానుభూతి కాదు, ఇది సహ అనుభూతి అంటారు. సహ అనుభూతి. సానుభూతి అంటే మామూలుగా మీరు వెళ్ళి ఎవరికైనా బాధ కలిగినప్పుడు వెళ్ళి రెండు మాటలు మాట్లాడి సానుభూతి వచనాలు అంటారు కదా. సానుభూతి అనేటటువంటిది కాదు, ఇది సహ అనుభూతి. సహ అంటే ఏంటి? నా దేహంలో ఏ భాగానికి సుఖం కలిగినా, నా దేహంలో ఏ భాగానికి దుఃఖం కలిగినా ఆ అనుభూతి అనేటటువంటిది నాదే. ఆ అనుభూతి నేను పొందుతున్నాను. ఆ విధంగా పొందగలగటం అనేటటువంటిది జరుగుతూ ఉంటే ఆ దృష్టి నీకు స్థిరపడుతున్నట్లు అర్థము. ఆ దృష్టి నీకు స్థిరపడుతున్నట్లు చేసుకోవచ్చు. ఇది భేద భక్తి వల్ల రాదు, అభేద భక్తి వల్ల వస్తుంది. అన్యభక్తి వల్ల రాదు, అనన్య భక్తి వల్ల వస్తుంది. అపరభక్తి వల్ల రాదు, పరాభక్తి వల్ల వస్తుందన్నమాట. ఏకభక్తి వల్ల వస్తుందన్నమాట. ఆ దృష్టి, ఏక దృష్టి ఏర్పరచుకోవాలి ఎప్పుడు కూడా. ఆ దృష్టితో ఉండాలి. ఆ దృష్టితో ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుంది అనేటటువంటిది మనకు ఇక్కడ చెబుతున్నారు. అలాంటి అనుభూతి నీకు కలుగుతూ ఉన్నట్లయితే, అలాంటి సహానుభూతి నువ్వు పొందుతూ ఉన్నట్లయితే సయోగి పరమోమతః, నీవు ఉత్తమమైనటువంటి ధ్యానయోగి అనబడతావు. ధ్యానంలో ఆ స్థితికి చేరాలి. దానివల్ల ఏమవుతుందంటే, ఒక జ్ఞానికి సుఖం పొందుతూ ఉంటే అదేదో ఆ అనుభూతి అన్నది తనదిగా తనేమి తీసుకోడు. ఎందుకనంటే తన సుఖస్వరూపమే అని ఎప్పుడు కూడా సుఖస్వరూపంగానే, శాంతస్వరూపంగానే, సంతోషంగానే ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది. కానీ ఎదటి వాళ్ళ దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని చూసి జ్ఞాని చలించటం అనేది జరుగుతుంది. చలించటం అంటే ఇక్కడ బాహ్యంగా ఇప్పుడు అనేక మంది బాధపడుతున్నప్పుడు వాళ్ళ దుఃఖాన్ని చూసి చలిస్తూ ఉంటారు. ఇక్కడ అయ్యో వాళ్ళకి అంత బాధ వచ్చింది అని చలిస్తూ ఉంటారు. కానీ ఆ దుఃఖానికి కారణము బాహ్యమైనటువంటి విషయాలు అనుకుని ఆ బాహ్యమైనటువంటి విషయాలని సరిచేయాలి అని అనుకుంటూ ఉంటారు, ఓదార్చాలి అనుకుంటూ ఉంటారు, మర్చిపో అని చెప్తూ ఉంటారు, ఇలాగ చేస్తూ ఉంటారు.
కానీ జ్ఞాని ఇక్కడ ఉన్నటువంటి దుఃఖం కనపడుతూ ఉన్నప్పుడు ఈ దుఃఖం నుండి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వీళ్ళు పొందాలి అనేటటువంటి ఆలోచనతో ఉండి ఆ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందించటానికి జ్ఞాని ప్రయత్నిస్తూ ఉంటాడు. శాశ్వతమైనటువంటి పరిష్కారం అన్నమాట. అంటే దుఃఖ స్పర్శ లేనటువంటి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవటానికి, ఆ విధంగా దుఃఖ సంయోగం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో, వాళ్ళ స్వరూపం ఏదైతే ఉందో, ఆ విధంగా వాళ్ళ స్వరూపాన్ని సుఖస్వరూపంగా వాళ్ళు తెలుసుకొని ఈ దుఃఖం నుంచి వాళ్ళు బయటపడాలి అనేటటువంటి భావనతోనే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనకు మహర్షులు, మహాత్ములు, యోగులు, అలాగే సద్గురువులు ఎవరైనా సరే బోధ చేస్తారు అంటే దానికి కారణం ఒక్కటే, ఏమిటి అంటే ఆ దుఃఖం పోవాలి అనేటటువంటిది. ఈ దుఃఖం నుండి బయటపడాలి వీళ్ళు. ఈ దుఃఖం అనేటటువంటిది నాకు లేనే లేదు, నేను ఆనంద స్వరూపాన్ని, సుఖస్వరూపాన్ని అని తెలుసుకొని సుఖస్వరూపంగా వాళ్ళు ఉండాలి అనేటటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన? అంతా కూడా నా స్వరూపమే కాబట్టి. ఈ కాలు బాధపడుతున్నప్పుడు, ఆ కాలుకు నొప్పిగా ఉన్నప్పుడు ఎందుకు ఆ కాలు బాధపడాలని ఆ భావన చేయటం ఎందుకు? నా స్వరూపమే కాబట్టి, అది నా స్వరూపమే కాబట్టి నా దేహంలో ఒక భాగం దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖం నుండి బయటపడాలి అనేటటువంటిది నాకు ఏ విధంగా అయితే ఆలోచన వస్తుందో, ఇదంతా కూడా నా స్వరూపమే అనుకున్నప్పుడు నా స్వరూపంలోని ఇన్ని భాగాలు ఇక్కడ దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఈ దుఃఖంలో నుంచి వీళ్ళు బయటపడాలి అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచన ఏర్పడుతుంది జ్ఞానికి, అంతే. ఇక్కడ నా కాలు సుఖంగా ఉండాలి అన్నప్పుడు ఆ కాలు నుంచి ఆశించటం అనేది ఏముంది నిజానికి? ఆ కాలుకి ఏది చేయాలో అది పూర్తిగా ఈ మనసు దగ్గర నుంచి, ఈ చేతుల దగ్గర నుంచి, ఈ నేత్రాల దగ్గర నుంచి, ఈ దేహంలో ప్రతిదీ కూడా చేసుకుంటూ పోతుంది కదా. ఏం ఆశిస్తుంది నిజానికి? ఆ కాలు నొప్పి పోవాలి అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచన, అంతే. ఏ ఆలోచన లేదు నిజానికి. దేహంలో ఏ భాగమైనా సరే ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మిగిలిన భాగాలకు ఏ ఆలోచన ఏముంది? ఆ మనస్సులో ఏ ఆలోచన ఉంది? అక్కడ ఆ బాధ పోవాలి అనేటటువంటి ఆలోచన ఒక్కటే ఉంది, మరేదీ లేదు. అక్కడ ఏదో లబ్ధి పొందటం అనేటటువంటిది లేదు కదా. అలాగే ఎందరో మహర్షులు, ఎందరో మహాత్ములు నిజానికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు అంటే దానికి కారణం ఏమిటి? మనం ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనేటటువంటిది. ఎందుకు వాళ్ళు అంతగా కోరుతున్నారు అంటే అంతా కూడా నా స్వరూపమే కదా, నా స్వరూపంలో ఈ దుఃఖం పోవాలి అనేటటువంటి, నా స్వరూపంలోని ఈ భాగాలన్నీ కూడా ఈ దుఃఖంతో నాకే సంబంధము లేదని ఆనంద స్వరూపంగా వాళ్ళని వాళ్ళు తెలుసుకుని ఈ దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడాలి అనేటటువంటి ఒకే ఒక్క కోరిక వాళ్ళది. అంత ఉదాత్తంగా ఉన్నారు కాబట్టి, ఆ దృష్టితో ఉన్నారు కాబట్టి అది ఆచరణలోకి ఈ విధంగా మన ముందుకు తీసుకొచ్చారు. దానివల్ల మనం ఈ రోజున ఈ మాత్రమైనటువంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకుని మన దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతున్నాము. అంతటి మహాత్ములకు, మహర్షులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటూ ఇంతటి మాత్రమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఆది గురువులు శ్రీ వేదవ్యాస భగవానుల వారు, జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు, ఇంకా ఎందరో మహాత్ములు, మహర్షులు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సచ్చిదానంద్. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता
लोका समस्ता सुखिनो